నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అనిల్. చాలా రోజుల తర్వాత మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని చూస్తే నాకు ఇలా చాలా అంటే చాలా ఆనందంగా, చాలా సంతోషంగా అనిపిస్తుంది. సో ముఖ్యమంత్రిగా ఆయనే సరిగా చేయట్లేదు పని, అదేవిధంగా పథకాలు సరిగా అమలు చేయట్లేదు. ఇవి అన్నీ మనం పక్కనే పెట్టేస్తే, మనం జర్నలిస్ట్గా ఎవరు తప్పు చేసినా, ఎవరు కరెక్ట్ చేసినా అది మనం చూపించాల్సిన ధర్మం ఒక జర్నలిస్ట్గా, ఒక మీడియా ముఖంగా మనం చెప్పాలి. సో ఆయనే మరి అడ్మినిస్ట్రేషన్లో ఫెయిలా లేదంటే పాసా, మంచిగా సక్సెస్తో వెళ్తున్నాడా, అదేవిధంగా పథకాలని అమలు చేస్తున్నాడా, ప్రభుత్వాన్ని సక్రమంగా నడిపిస్తున్నాడా లేదా, ఇవన్నీ పక్కన పెడితే మానవత్వంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ప్లేస్ ఎప్పుడైనా హై లెవెల్ ఉంటుంది. ఎస్, నేను చెప్తున్నాను. ఎందుకంటే ఇది ఇప్పుడు కాదు, రేవంత్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఈ ముఖ్యమంత్రి అనేది కాదు. గతంలో ఆయన ఉన్నటువంటి ఒక రికార్డ్ చూసుకుంటే జెడ్పీటీసీ నుండి కానివ్వండి, ఎమ్మెల్యే నుండి కానివ్వండి, అదేవిధంగా ఎంపీగా కానివ్వండి, అదేవిధంగా పీసీసీ చీఫ్ హోదాలో కానివ్వండి, తర్వాత తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఏ రకంగా చూసుకున్నా కూడా మానవత్వంలో మంచి పేరు ఉంది రేవంత్ రెడ్డి గారికి. నిజంగా ఒక మంచి మానవత్వం ఉన్నటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి. నేను ఎందుకు చెప్తున్నా ఈ మాట, గతంలో నేను చాలా చూసినా కాబట్టి చెప్తా ఉన్నాను. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు, అప్పుడు పీసీసీ చీఫ్గా రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. ఇప్పుడు ముఖ్యమంత్రి, అప్పుడు పీసీసీ చీఫ్లో ఉన్నాడు, అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు. గద్దర్ చనిపోయిన సమయంలో అన్నీ తానే, గద్దర్ కుమారుడు కూతురు ఇద్దరు కూడా పుట్టెడు దుఃఖంలో మునిగిపోయి ఉంటే ఆ కుటుంబానికి అన్నీ తానే గద్దర్ అంత్యక్రియ కార్యక్రమాలు కానివ్వండి, ఆ తర్వాత చేసిన కార్యక్రమాలు కానివ్వండి, దగ్గరుండి మొత్తం చూసుకున్నాడు రేవంత్ రెడ్డి గారు. అది మానవత్వంలో రేవంత్ రెడ్డి గారికి ఒక మంచి పేరుంది. సరే, చాలామంది ప్రతిపక్షాలు తిడితే కావచ్చు, ఎందుకంటే ఆయన పథకాలు చేయట్లేదు అది ఇది, సరే అవి పక్కన పెట్టేద్దాం, అది కాదు అనేది. ఇప్పుడు మనం మాట్లాడుకున్నది ఎవరైనా సరే, ఏ మనిషి అయినా సరే, ఆ మనిషి పదవిలో మంచి చేస్తాడా లేదని పక్కన పెడితే మనిషి అనే వ్యక్తి ఖచ్చితంగా మానవత్వం అని ఉండాలి. ఆ విషయంలో నిజంగా రేవంత్ రెడ్డి గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి మనం. అది దాని తర్వాత సీఎం అయిన తర్వాత, ఆయన సీఎంగా అయిన తర్వాత అంజశ్రీ గారు చనిపోవడం జరిగింది. మన తెలంగాణ రాష్ట్ర గేయం ఉంది కదా, ఆ రచయిత అంజశ్రీ గారు చనిపోయినప్పుడు కూడా ఆ అంజశ్రీ గారి కార్యక్రమాల్లో అన్నీ తానే ఉండి చూసుకొని తన పాడే మోయడం జరిగింది. ఇంటి దగ్గర నుండి తీసుకొని పాడెను, అంజశ్రీ గారి పాడెను, ముఖ్యమంత్రి హోదాలో ఉండి పాడే మోసిన వ్యక్తిగా నాకు తెలిసి రేవంత్ రెడ్డి గారి పేరు ఎప్పుడు చిరస్మరణీయంగా ఉంటుంది. ఎందుకంటే ఎవరైనా సరే ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నప్పుడు ఆ తెలంగాణ ఆ రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తి ఎవరైనా పెద్ద వ్యక్తి చనిపోతే జస్ట్ ఒక సోషల్ మీడియా వరకే పరిమితం ఉంటుంది. సోషల్ మీడియాలో తమ బాధను వ్యక్తపరుస్తారు ఒక సీఎంగా కాబట్టి, అక్కడ వరకే ఉంటుంది. లేదంటే ఇంటికి వెళ్ళి పరామర్శిస్తారు, ఇది ఓకే. కానీ అంజశ్రీ గారు చనిపోయినప్పుడు ఒక సీఎం హోదాలో ఉండి తన పాడె మోయడం జరిగింది రేవంత్ రెడ్డి. అంజశ్రీ గారి పాడెను మోయడం జరిగింది రేవంత్ రెడ్డి గారు. నిజంగా ఈ విషయంలో రేవంత్ రెడ్డి గారిని మనం అభినందించాలి. ఇప్పుడు ఎందుకు ఈ విషయాలు చెప్తున్నాను అంటే, ట్యాంక్ బండ్ శివ మన అందరికి తెలుసు. మన తెలంగాణ హైదరాబాద్ నగరానికి తలామానికంగా ఉన్నటువంటి ట్యాంక్ బండ్ హుస్సేన్ సాగర్లో ఇప్పటి వరకు 135 నుండి 140 మందిని ప్రాణాలు రక్షించిండు ట్యాంక్ బండ్ శివ అనేటువంటి ఒక వ్యక్తి. సో అందులో చాలామంది సూసైడ్ చేసుకుందామని దూకిన వాళ్ళు కానివ్వండి, అదేవిధంగా ప్రమాదవశాత్తు అందులో పడిపోయినటువంటి 140 మందిని ప్రాణాలను కాపాడడం జరిగింది ట్యాంక్ బండ్ శివ. తన ప్రాణాలు లెక్క చేయకుండా, తన ప్రాణాలని సైతం లెక్క చేయకుండా అందులో దూకి కాపాడిండు ట్యాంక్ బండ్ శివ. అలాంటి ట్యాంక్ బండ్ శివ తన కుటుంబ పరిస్థితి, ఆర్థిక పరిస్థితి బాగోలేదని తెలుసుకున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిన్న ఆ కుటుంబాన్ని, ట్యాంక్ బండ్ శివ కుటుంబాన్ని ఇంటికి పిలిపించుకొని ఆ కుటుంబంతో మాట్లాడడం జరిగింది. మామూలుగా ముఖ్యమంత్రి దగ్గరికి ఎవరైనా సరే ఒక మంచి
స్థాయిలో లేదంటే ఇలా ట్యాంక్ బండ్ శివ లాంటి ఏదైనా సామాజికంగా పనిచేసిన వాళ్ళు ఏదైనా ఇబ్బందులు ఉంటే వాళ్ళు అర్జీలు పెట్టుకోవడం చూసాం. అర్జీలు పెట్టుకుంటే కూడా చాలామంది ముఖ్యమంత్రులు కానివ్వండి, ఎమ్మెల్యేలు, మంత్రులు పట్టించుకునే రోజులు చాలా ఉన్నాయి. అలాంటిది ఆ ట్యాంక్ బండ్ శివ అనే వ్యక్తి తన ఆర్థిక పరిస్థితి కానివ్వండి, తన కుటుంబ పరిస్థితి గురించి ఎప్పుడు కూడా ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి విన్నవించుకోలేదు. నాయకుల దగ్గరికి వెళ్ళి కూడా ఎప్పుడు కూడా అర్జీ పెట్టుకోలేదు. అయినా కూడా తన బాధను తెలుసుకున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుచుకోవడం జరిగింది నిన్న నైట్ టైంలో. పిలుచుకొని వారితో చాలాసేపు మాట్లాడిండు. నిజంగా నాకు ఈ వీడియో చూసిన తర్వాత అది ఏదైతే ట్యాంక్ బండ్ శివ మాట్లాడిన వీడియో కానివ్వండి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వాళ్ళని పిలుచుకొని మాట్లాడినటువంటి ఆ వీడియోలు చూస్తే నాకు చాలా అంటే చాలా ఆనందంగా అనిపించింది. ఒకసారి నేను మీకు ఆ వీడియో చూపిస్తాను. ట్యాంక్ బండ్ శివ మాట్లాడినటువంటి వీడియో, ముఖ్యమంత్రి కలిసినటువంటి వీడియో ఒకసారి మీకు చూపిస్తాను అండి. అందరికీ నమస్కారం. నేను ట్యాంక్ బండ్ శివ. ఈరోజు నన్ను సోషల్ మీడియాలో చూసి గుర్తించి మన తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు అన్న గుర్తించి మమ్మల్ని ఇక్కడ పిలవడం జరిగింది. శివాని కష్టాలు ఏందని తెలుసుకున్నాడు. తెలుసుకొని మా బాధలను అడిగిన ముఖ్యమైన మాట ఏంటంటే, శివాని ఏ సాయం చేయగలం నీకని అడిగాడు. అది ఎన్నడూ నేను ఆయన పిలిచింది లేదు, కనబడి మాట్లాడింది లేదు. ఒక లెటర్ పెట్టుకుంటే అక్కడ కోసం నాకు తెలియదు. కానీ ఈరోజు నన్ను గుర్తించడం సోషల్ మీడియా ద్వారానే చూసి నా కొడుకుకి హోంగార్డ్ జాబ్ డ్యూటీ ఇచ్చిండు. మాకు ఆర్థికంగా ఒక 5 లక్షల రూపాయలు ఇచ్చిండు. అలాగే మీకు ఉండేటందుకు నివాసంతో ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు నీకు కేటాయించమని చెప్పిండు. అలాగే నీకు ఇంకా నీకంటూ ఏం కావాలంటే ఒక స్విమ్మింగ్ పూల్ కట్టిపిస్తున్నారు. చాలా సంతోషం. ప్రజలందరికీ ముఖ్యమైన మాట ఏంటంటే, రేవంత్ రెడ్డి గారు గుర్తించడం అనేది మాకు గొప్ప, చాలా సంతోషం ఉంది. మేమందరం జీవితాంతం రుణపడి ఉంటామని రేవంత్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. సుశీల్ గారు ఎంత ఆనందంగా చెప్తా ఉన్నాడో ట్యాంక్ బండ్ శివ. ఎన్ని రోజులు తన ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా తన కుటుంబాన్ని కూడా, అంటే నేను దూకి ఎన్నిసార్లు దూకి రిస్క్ చేస్తున్నా, నేను నాకేమన్నా అయితే నా కుటుంబ పరిస్థితి ఏంటో అని చెప్పేసి ఆలోచించకుండా ఎంతోమంది ప్రాణాలను కాపాడేటువంటి ట్యాంక్ బండ్ శివను ఈరోజు ముఖ్యమంత్రి పిలిపించుకొని ఆ కుటుంబం పరిస్థితి తెలుసుకోవడము, ఆర్థిక పరిస్థితి తెలుసుకోవడమే కాకుండా తక్షణమే మనం చాలామంది నాయకులు కలవంగానే ఓకే అని చెప్పేసి మనం చూస్తామని చెప్పేసి మాట్లాడతారు. కానీ తక్షణమే ఆ కుటుంబానికి 5 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది రేవంత్ రెడ్డి గారు. నిన్న కలిసిన వెంటనే, మాట్లాడిన వెంటనే స్పాట్ రెస్పాన్స్, స్పాట్ రియాక్షన్. నిజంగా రేవంత్ రెడ్డి గారి మానవత్వానికి నిజంగా మనం హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవాలి. రేవంత్ రెడ్డి గారి మానవత్వానికి. మనిషి అనే వ్యక్తికి ఫస్ట్ మానవత్వం ఉండాలి. ఆయన ఏ పదవిలో ఉన్నాడా లేదా అని మనం పక్కన పెడదాం. సరే, ఆయన రాజకీయంగా మంచిగా చేస్తున్నాడా, ప్రభుత్వాన్ని మంచిగా నడుపుతున్నాడా, రాష్ట్రాన్ని సక్రమంగా నడిపిస్తున్నాడా లేదా, ఎందుకంటే అందరికీ అన్నీ చేరదు. మొదటిసారి ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిండు. సో కొన్ని లోపాలు ఉంటాయి, అవి పక్కన పెడదాం. నేను ఇప్పుడు చెప్పేది ఓన్లీ మానవత్వం గురించి. ఆ విషయంలో రేవంత్ రెడ్డి గారిని మనం ఖచ్చితంగా అభినందించాలి. నిన్న పిలిపించుకొని 5 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. అది ఒక్కటే కాకుండా తన కుమారుడు ట్యాంక్ బండ్ శివ తన కుమారుడు వేణుమాధవ్కి ప్రభుత్వ ఉద్యోగం కూడా ఇప్పించడం జరిగింది రేవంత్ రెడ్డి గారు. ఎందుకంటే ఆయన చేసినటువంటి సామాజిక పనులు ఏమైతున్నాయో, సామాజికంగా ఆయన ఎంతమంది ప్రాణాలు రక్షించిండో ఇవన్నీ దృష్టిలో పెట్టుకున్నాడు రేవంత్ రెడ్డి. ఇప్పుడు దీన్ని చూసి కూడా చాలామంది కూడా మాకు కూడా ఇవ్వాలి అవి అని చెప్పేసి కొంత చేస్తారు కావచ్చు. ఎందుకు అంతగానో ఇవ్వాల్సిన అవసరం ఉందా, అనవసరంగా ఇస్తున్నాడు జాబ్, అనవసరంగా 5 లక్షలు అవసరమా అని చెప్పేసి కొంతమంది అనుకుంటారు. కానీ ఇలాంటి వారికి ఇవ్వాల్సింది. ఎందుకంటే ఆయన తన కుటుంబాన్ని లెక్క చేయకుండా, తన జీవితాన్ని సైతం లెక్క చేయకుండా, తన ప్రాణాలను రిస్క్ చేసి ట్యాంక్ బండ్లో దూకి ఎలాంటి మళ్ళీ పరికరాలు లేకుండా, తన దగ్గర ఏం లేవు పెట్టుకోనికి, బెలూన్స్ లాంటివి ఏం లేకుండానే వాళ్ళు దూకి వాళ్ళని కాపాడిండు రిస్క్ చేసి. సో సామాజికంగా ఆయన అంత పనులు చేసింది కాబట్టి రేవంత్ రెడ్డి అతన్ని గుర్తించి అతన్ని పిలిపించుకొని తన కుమారుడు వేణుమాధవ్కి ఒక ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వడం, ఆ కుటుంబం యొక్క ఆర్థిక పరిస్థితి తెలుసుకొని ఆ కుటుంబానికి వెంటనే 5 లక్షల రూపాయలు ఇవ్వడం, అదేవిధంగా వారికి ఉండడానికి ఒక గూడు లేదు అని చెప్పేసి తెలుసుకొని వారికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని చెప్పేసి అక్కడ పక్కన ఉన్నటువంటి అధికారులకు కూడా వెంటనే చెప్పడం జరిగింది. అదే కాకుండా శాశ్వత పరిష్కారం, అంటే శాశ్వతంగా వాళ్ళకి ఏదో ఒకటి ఉండాలి, ఉపాధి ఉండేటువంటి నేపథ్యంలో శాశ్వతంగా ఒక ఉపాధి ఉండాలి. ఇప్పుడు ఈ 5 లక్షల డబ్బులు ఇస్తారు,
ఇస్తే అది రేపటి రోజున వాళ్ళకి ఏదో కార్యక్రమాలకు ఏదో ఉంటే అయిపోతుంది. ఇది ఇట్లా కాకుండా శాశ్వతంగా ఒక ఉపాధి ఉండాలని చెప్పేసి కోరగా ట్యాంక్ బండ్ సమీపంలో మరి నీకేం కావాలి శివ అని చెప్పేసి ముఖ్యమంత్రి అడిగిన వెంటనే అన్న నాకు ట్యాంక్ బండ్ నియర్ బై ట్యాంక్ బండ్ ఏరియాలో ఏదైనా స్విమ్మింగ్ పూల్ లాంటిది కట్టిస్తే నేను అక్కడ పిల్లలకి ఈత లాంటిది నేర్పిస్తా. సో దానివల్ల నాకు ఉపాధి వస్తుంది అన్న, ఇది ఒక శాశ్వతంగా ఉండేటట్టుగా మీరు చూడాలని చెప్పేసి ఆయన రిక్వెస్ట్ చేయగానే సో ఆ విషయంలో కూడా వెంటనే అక్కడ ఉన్నటువంటి అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. చెప్పి అది వెంటనే అయ్యేలా చూడండి, ఖచ్చితంగా ట్యాంక్ బండ్ శివ కొన్ని రోజుల్లో ట్యాంక్ బండ్ ఏరియాలో ఒక స్విమ్మింగ్ పూల్ ఏర్పాటు చేస్తే అతను ఒక ఉపాధి అనేది చేసుకొని తన కుటుంబాన్ని పోషించుకుంటాడు. ఆ దిశగా మీరు స్విమ్మింగ్ పూల్ని ఏర్పాటు చేయండి అని చెప్పేసి కూడా అక్కడ అధికారులకు వెంటనే చెప్పడం జరిగింది. నిజంగా రేవంత్ రెడ్డి గారిని ఈ విషయంలో నిజంగా మనం అభినందించాలి. నేను ఇదే రేవంత్ రెడ్డిని చాలాసార్లు విమర్శించిన, అంటే చాలాసార్లు అంటే నాకేం కక్షయి కాదు, నాకేదో రాజకీయంగా విభేదాలు ఉండి కాదు, అదేం లేదు. కాకపోతే ఒక జర్నలిస్ట్గా మనం ఎవరైనా సరే అది ఏ హోదాలో ఉన్నా సరే మనం వాళ్ళు చేస్తున్నారంటే చేస్తున్నారని చెప్పాలి, చేయకపోతే మీరు చేయట్లేదు ఇది తప్పు అంటే తప్పు అని చెప్పేసే తప్పు అని చెప్పేటువంటి రైట్స్ మనకు ఉంటాయి కాబట్టి మనం మాట్లాడతాం. అంతేగాని మనకి వాళ్ళ మీద మనకి ఎలాంటి కక్షలు విభేదాలు ఏముండవు. కానీ ఈ మానవత్వం విషయంలో రేవంత్ రెడ్డి గారిని నిజంగా నాకు చాలా అంటే చాలా మంచి అనిపిస్తుంది. నేను గతంలో ఎన్నోసార్లు మనం చూసినాం రేవంత్ రెడ్డి గారి విషయాలు, ఇలాంటి విషయాలలో ఆయన ఎంత మంచిగా సానుకూలంగా స్పందిస్తాడు అనేది. ఈరోజు రాజకీయంగా ఆయనకు ఎంతోమంది శత్రువులు ఉండవచ్చు, రాజకీయంగా ఆయనకు ప్రతిపక్ష పార్టీలు ఆయన పైన విమర్శలు చేస్తే కావచ్చు, పార్టీల పరంగా ఆయనను చాలామంది కార్యకర్తలు ఆయన సోషల్ మీడియా తిడతారు కావచ్చు. కానీ మానవత్వం విషయంలో రేవంత్ రెడ్డి గారిని మనం అందరం కూడా పార్టీలకు అతీతంగా మనం అభినందించాలి. సో ఎప్పుడైతే ఇలాంటి విషయాలు ఇందాక నేను చెప్పినట్టు గద్దర్ గారు చనిపోయినప్పుడు ఆ కుటుంబానికి అన్నీ తానే చూసుకోవడం కానివ్వండి, అదేవిధంగా అందశ్రీ గారు చనిపోయినప్పుడు డౌన్ టు అర్త్ అంటే ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఒక డౌన్ టు అర్త్ పర్సన్గా వెళ్ళి అందశ్రీ గారి పాడ మోయడం కానివ్వండి, ఈరోజు ట్యాంక్ బండ్ శివ ఎంతోమంది ప్రాణాలను కాపాడినటువంటి ఒక సామాన్య వ్యక్తి ట్యాంక్ బండ్ శివను ఇంటికి పిలిపించుకొని మాట్లాడి ఆ కుటుంబానికి ఒక అండగా నిలవడం అనేది ఇది రేవంత్ రెడ్డి గారి యొక్క మానవత్వంకి ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు. సో హ్యాట్స్ ఆఫ్ సీఎం రేవంత్ రెడ్డి సాబ్.